హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం జాండీర్ వెహికల్ అనేది తీసుకొచ్చానమాట. జాండీర్లో 5039D బండి అనమాట. దీంతో పాటు ట్రాలీ కూడా అయితే అమ్ముతున్నారు. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి వెహికల్ అనేది సేల్ చేస్తున్నారనమాట. వీడియో మొత్తం చూడండి. ఏ లొకేషన్లో ఉంది, ఎక్కడ ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, ఏ మోడల్ వెహికల్ తెలియాలంటే ఖచ్చితంగా వీడియో మొత్తం చూడాలన్నమాట. ఎందుకంటే చాలామంది వీడియో స్టార్ట్ చేయకముందునే స్కిప్ చేసేసి అలాగే ఓనర్ నెంబర్ ఒకటి తెలుసుకొని ఓనర్కి ఫోన్ చేసి అన్న ఏ మోడల్ వెహికల్ అన్న, ఎంత చెప్తున్నారన్న, ఎక్కడుందన్న ఎట్లాంటి అడిగేటప్పుడు మీరు వీడియో మొత్తం చూడకపోతే వాళ్ళకైతే చాలా అంటే చాలా కొంతమందికి అయితే కోపం కూడా వస్తుంది అనమాట. అందుకని నేను చెప్పేది ఒకటే అనమాట, మీకు వెహికల్ గురించి ఫుల్ డీటెయిల్గా వీడియో అయితే ఆల్రెడీ చేస్తున్నాను. ఆ వీడియో మొత్తం చూడండి. ఓకేనా, మనకు దగ్గరలో ఉందా లేదా, ఓకే దగ్గరలో ఉంది, ఎంత ప్రైస్ చెప్తున్నారు, మనం తీసుకోగలమా లేదా అంత ప్రైజ్లో, ఓకే ఒకేలా కుదిరింది అనుకో మోడల్ కూడా తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి చూసుకోవాలి. లేదు నాకు లొకేషన్ దగ్గరలో లేదు కదా, నేను ఎందుకు అంత దూరం వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే చూసి ఓకే గమ్ముగా ఉండండి అంతే. నెక్స్ట్ వచ్చే వెహికల్ గురించి తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. అంతేగాని ఎక్కడో తెలంగాణలో ఎక్కడో వెహికల్ ఉంది, ఆంధ్ర వాళ్ళు ఫోన్ చేసి మాది ఆంధ్ర అన్న, మాకు పంపిస్తారా, మేము వస్తాము తెచ్చుకుంటాము, మాకు ఇంత ప్రైస్కి వస్తారా, మాకు ఒకేసారి ఇంత ప్రైస్కి అయితే మేము వస్తాము వచ్చి తీసుకుంటామని అయితే చాలా అంటే చాలా మంది టైంపాస్ కోసం అయితే చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఒకటి గమనించండి, మీకు ఓకేనా అనుకుంటేనే మీరు వెళ్ళి మాట్లాడుకోండి, తీసుకోండి. అంతేగాని ఎక్కడో దూరంలో ఉన్నా సరే మీరు వెళ్ళి చూసుకోండి. అంతేగాని టైంపాస్ కోసం అయితే కాల్స్ అయితే చేయమాకండి. అవతల వాళ్ళు కూడా రైతులు ఉంటారనమాట. మ్యాక్సిమం కొంతమంది రైతులు అమ్ముతుంటారు, కొంతమంది డీలర్స్ తెచ్చి అమ్ముతుంటారు. అందుకని నేను చెప్పేది ఒకటనమాట, వాళ్ళు ఏ పనిలో ఉంటారో మనకి తెలియదు. మనం ఓన్లీ ఫోన్లు చేసి విసిగించడం కన్నా దగ్గరికి వెళ్ళి వెహికల్ చెక్ చేసుకొని తెచ్చుకోవడం అనేది చాలా ఎగ్జాంపుల్ అనమాట. అలాగే మీరు ఫైనల్గా చేసుకున్నాక వెహికల్ అక్కడికి వెళ్ళి రిపేర్లు ఏదో ఒకటి ఉన్నాక మీరు అనుకున్న ప్రైస్ కన్నా తక్కువగా అయితే తగ్గడం జరగదు. కాబట్టి చెప్పేది ఒకటే అనమాట, మీరు వెళ్ళి మీ కళ్ళ ముందు మీరు చెక్ చేసుకున్న వెహికల్ అనేది మీరైతే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఈరోజు వెహికల్ వచ్చేసి జాండీర్ 5039D బండి అనమాట. దీంతో పాటు ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి అమ్ముతున్నారు. వెహికల్ మోడల్ చూసుకుంటే 17 మోడల్ అనమాట. 2017లో అయితే తీసుకోవడం జరిగింది. 2017 అంటే రీసెంట్గా తీసుకున్న మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 7 సంవత్సరాలు అయితే అవుతుంది. 7 సంవత్సరాల వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. అలాగే హెచ్పి చూసుకుంటే ఇది 39 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. టైర్లు చూసుకుంటే ఫ్రంట్ వచ్చేసి 50% దాకా అయితే ఉన్నాయి, బ్యాక్ టైర్లు చూసుకుంటే 35% దాకా అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారన్నమాట. అలాగే డ్యూయల్ క్లచ్తో కూడా అయితే వస్తుందని అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇంజిన్ ట్రాలీ రెండు కలిపి మనకి 4,50,000 అయితే చెప్తున్నారనమాట. 4,50,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చొని మాట్లాడుకోండి. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గియడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చూసుకున్న తర్వాతనే వెహికల్ నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ ఏలూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఏలూరు అనే సిటీలో ఏలూరు డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుంది. ఏలూరు డిస్టిక్ పక్కన మనకి మండలంలో అవుతుందన్నమాట. మండలం వచ్చేసి కారుకోట్ల అనే మండలంలో అవుతుందన్నమాట. కారుకోట్ల అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. దగ్గరలో ఉంటే వెళ్ళి ఓనర్తో మాట్లాడండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. అలాగే ఎవరైనా వెహికల్ కొన్నప్పుడు నాకు ఖచ్చితంగా అంటే మీరు ఎవరైనా వెహికల్ చూసి మన ఛానల్లో చూసి వెహికల్ దగ్గరికి వెళ్ళి కొన్నప్పుడు నాకు ఖచ్చితంగా ఫోటో అనేది తీసి పెట్టండి. ఇది నాకు ఖచ్చితంగా అయితే అవసరం అనమాట. ఇప్పటి నుంచి ఎవరైనా కొన్నా కానీ, ఎవరైనా వెహికల్స్ కొన్నప్పుడు కానీ, లేదా దగ్గరికి వెళ్ళి చూసుకొని అడ్వాన్స్ ఇచ్చి వచ్చినా సరే ఖచ్చితంగా ఇలాంటివి అన్న ఈ వెహికల్ నేను తీసుకున్నాను నాకు అనేది ఒక విషయం చెప్పండి. ఓకేనా. నాకు యూట్యూబ్ నుంచి ఏం రెవెన్యూ రాదు, నాకు యూట్యూబ్ నుంచి ఎవరు రారు, ఎవరు అనమాట. అందుకని నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే మీరు వెహికల్ కొన్నప్పుడు నాకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పండి, నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను. ఓకేనా. ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ రోజు నుంచి ఈ వీడియోతోనే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎవరు ఏ వెహికల్ కొన్నా, అలాగే పాత వెహికల్స్ కొన్నా కూడా నాకు ఒక మెసేజ్ చేయండి. లేదా మీరు కొన్నప్పుడు ఆ వెహికల్ ఒక అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఇద్దరు నిలబడి